హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు భువనా కలెక్షన్స్. ఇవాళ మంచి టిప్తో అయితే వచ్చాను. అదేంటంటే మిక్సీ మనం డైలీ యూజ్ చేస్తుంటాము, అది మరకలు పడి గలీజ్గా అలా ఉంటుంది కదా. అది నీట్గా అయితే క్లీన్ చేసి అయితే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్త వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మన మిక్సీ అయితే మాది ఇలా ఉంది. అంతా ఇలా చూడండి ఎలా ఉంటుందా, అంతగా ఇలా మరకలు మరకలు ఇక్కడ లోపల ఇదంతా ఇలా అయితే ఉంది. దీన్ని నీట్గా అయితే చేస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులోకి కొంచెం బేకింగ్ సోడా తీసుకోవాలి. మనకి ఇంట్లో ఆల్రెడీ ఉంటుంది బేకింగ్ సోడా. అయితే బేకింగ్ సోడా తీసుకొని వెనిగర్ ఉంటుంది ఎలానో, వెనిగర్ కూడా వేయాలి. ఇలా వెనిగర్ వేస్తాను, కొంచెం పొంగుతుంది. వెనిగర్ వేసాను. ఇక్కడైతే వెనిగర్ వేసాను. తర్వాత నేనైతే ఇక్కడ సర్ఫ్ లిక్విడ్ అయితే తీసుకుంటున్నాను. ఇది కొంచెం వేద్దాం. ఇది కొంచెం వేయాలి. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక స్క్రబ్ ఉంటుంది, దీంతో మిక్స్ చేసుకోవాలి బాగా. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చేసుకోవాలి. ఇలా తీసుకొని మనం కొద్ది కొద్దిగా మిక్సీకి అంతా ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేస్తూ తిక్కాలన్నమాట. ఇలా అంతా మనం అప్లై చేయాలి. మిక్సీకి అంతా మనం ఎక్కడెక్కడ మనకి మరకలు ఉందో ఇదంతా అప్లై చేయాలి నీట్గా. చూసారా, ఇదంతా మా మిక్సీ ఎలా మురికి పట్టిందో. ఇలా అంతా క్లీన్ చేసుకోవాలి. మనకి ఎక్కడైతే అంటే మరకలు మరకలు ఉంటుందో అలా చోట అంతా మనము నీట్గా ఇలా అంటే మనం తిక్కుతూ చేయాలన్నమాట. తిక్కుతూ అప్లై చేసుకోవాలి మొత్తము. ఇక్కడ ఉంది కదా లోపల, చూడండి ఎలా ఉందో మొత్తము. అంటే ఎలా కనిపిస్తుంది ఇక్కడ మొత్తము. దీంతో ఇంకా కొంచెం ఉంది కదా ఈ లిక్విడ్ అనేది, నేను ఇలా వేస్తున్నాను. ఈ స్క్రబ్తో అయితే మనకి రాదు కాబట్టి నేను ఇలా బ్రష్ అయితే తీసుకుంటున్నాను. బ్రష్తో అయితే మనకి నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా అంతా తిక్కాలన్నమాట. మనకి ఎక్కడైతే ఇలా ఉంటుందో మనం బాగా అంటే ఇలా గట్టిగా తిక్కాలన్నమాట. ఇలా చూడండి ఎలా వస్తుందో. జస్ట్ మనం అవి లిక్విడ్స్ అన్ని పెట్టాక ఇవంతా ఇలా వస్తుంది. దీన్ని అంతా ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి టిప్స్ అయితే చాలా ఉంటాయి ఛానల్లో, అన్ని అప్లోడ్ అయితే చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇక్కడ చూసారా అన్ని ఇలా అంతా ఇలా అయితే అంతా తిక్కేసుకోవాలి. మెయిన్గా మనకి ఇక్కడ బయట కాకపోయినా ఇక్కడ లోపల మనం మిక్సీ జార్ పెడతాం కదా, ఇక్కడే ఎక్కువ మురికి ఉంటుంది అనమాట మనకి. ఇలా అంతా అయితే రుద్దేసుకోవాలి మంచిగా. ఇక్కడ అందుకే నేను బ్రష్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇలా ఇక్కడ చూడండి, ఇలా ఇక్కడ అంతా ఇలా తీసేసుకోవాలి. నేనైతే మంచిగా తిక్కేసాను. వన్ వీక్ ఒకసారి కానీ ఇలా మిక్స్ అయితే మంచిగా క్లీన్ చేసుకోవచ్చు, నీట్గా అయిపోతుంది. తర్వాత ఇంకా కొంచెం ఉందన్నమాట నా దగ్గర, ఈ లిక్విడ్ కొంచెం ఉంది. దీన్ని కూడా అంతా ఒకసారి అయితే అంతా ఇలా పట్టించేద్దాము.
ఇలా అయితే మొత్తం పట్టించాను, మిక్సీకి అంతా పట్టించి రబ్ చేశాను అనమాట. మంచిగా తిక్కేసాను, ఇక్కడంతా ఇదంతా తిక్కేసాను. ఇక్కడ లోపల కూడా చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. ఒక బౌల్ తీసుకొని వాటర్ తీసుకొని ఒక క్లాత్ తీసుకోవాలి. క్లాత్ తీసుకొని మంచిగా పిండేసుకోవాలి. క్లాత్ని ఇలా వాటర్ లేకుండా కొంచెం తడిగా ఉన్నట్లు పిండేసుకోవాలి. పిండేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మనం తుడచాలి. ఇలా తుడచాలి నీట్గా. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా అంతా అయితే మనం తుడచాలన్నమాట. ఒక 3 times కానీ మనం తుడచాలి. ఇదంతా నీట్గా వెళ్ళేటట్లుగా తుడచాలి. ఇక్కడ లోపల చూసారా, ఇక్కడ ఇలా లోపలంతా పెట్టేసుకొని తుడచాలన్నమాట. ఒక 2 times తుడిచిన వెంటనే ఎలా అయిందో మిక్సీ, ఎంత నీట్గా కనిపిస్తుందో. కొత్త దానిలాగా ఉంది ఇప్పుడు ప్రజెంట్, కొత్త దానిలాగా కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ అంతా ఇలా తుడచాలి. ఇక్కడ చూడండి ఫస్ట్లో లోపల ఎంత అంటే మురికిగా ఉన్నదో, ఇప్పుడు చూసారా ఎంత నీట్గా కనిపిస్తుంది. ఎక్కువ వాటర్ లేకుండా జస్ట్ కొంచెం వేసి ఇలా తుడుద్దాము, ఇంకా నీట్గా అయిపోతుంది మిక్సీ. చూసారా ఫస్ట్కి ఇప్పటికి ఎంత రిజల్ట్గా అనిపిస్తుంది. అంతే విధంగా ఇలా మనకి వైర్ ఉంటుంది కదా, ఇది కూడా కేబుల్ వైర్ కూడా, దీన్ని కూడా ఇలా తుడిచేద్దాం ఒకసారి. ఇక్కడ కూడా ఏమన్నా గలీజ్ అలా ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా మనం నీట్గా కడిగేసిన తర్వాత, అంటే ఇలా నీట్గా పెట్టేసిన తర్వాత ఒక 13 minutes వరకు మనం మిక్సీ అయితే యూజ్ చేయకూడదు అనమాట. ఏమన్నా తడి అలాంటిది ఉన్నామనుకో, మరి మనము మిక్సీ పెట్టుకుంటే ఇబ్బంది అనిపిస్తుంది, అంటే కరెంటు షాక్ అలా కొట్టచ్చు. అందుకే మనం 30 minutes వరకు మిక్సీని ఇలా పక్కన పెట్టేయాలి. మంచిగా అంతా వాటర్ అంతా అయిపోవాలి. డ్రై అయిన తర్వాత మనము మిక్సీ అయితే యూజ్ చేసుకోవాలి. అంతవరకు మనం మిక్సీ అయితే యూజ్ చేసుకోకూడదు. ఒక 13 minutes వరకు అయితే మిక్సీని పక్కన పెట్టేసేయండి. చూసారా మిక్సీ ఎంత నీట్గా కనిపిస్తుందో. నేను ఫస్ట్లో చూసినప్పుడు మీరే చూసారు కదా ఎలా ఉంది. ఇక్కడ లోపలైతే చాలా ఉండే అనమాట, అంత నీట్గా అయిపోయింది. ఇలా మరిన్ని వీడియోస్ కోసం అయితే బోనా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. బాయ్ బాయ్.